ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. ఈ రోజు ములుగు కేంద్రంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తీవ్రత 5.3గా నమోదైంది. దీంతో పాటుగా మళ్ళీ భూకంపాలు రాబోతున్నాయి అనేది వినిపిస్తోంది. ఎందుకని 1969 తర్వాత తెలంగాణలో ఇంత పెద్ద భూకంపం ఏర్పడింది? మనతో పాటుగా ఉన్నారు ఎన్జిఆర్ఐ లో రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ శ్రీ నగేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. సార్, ఎందుకని సార్ 1969 తర్వాత ఇంత తీవ్ర స్థాయిలో భూకంపం వచ్చింది? అది కూడా 5.3గా నమోదైంది. వీఆర్ వెరీ లక్కీ. 55 ఏళ్ల తర్వాత వచ్చింది. 25 ఏళ్ల తర్వాత వస్తే అప్పుడు మీరు అడిగేవారు ఎందుకు ఇంత తొందరగా వచ్చింది. సో క్వశ్చన్ ఏమిటంటే అమ్మా, ఈ గోదావరి పరివాహక ప్రాంతం నది ఎక్కడైతే ప్రవహిస్తుందో ఈ మేజర్ నదులు ఏమిటంటే మేజర్ టెక్టానిక్ ఫీచర్స్ ని ఫాలో అవుతాయి. అంటే లోయలు, ఫాల్ట్స్, అలాంటి వాటిలో ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో మనం ఏదైతే చూస్తున్నామో ఈ తరచుగా భూకంపాలు వస్తున్నాయో వాటి తీవ్రత 5.3. ఇది రెండోది. ఈ నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ప్రకారంగా మనం ఏం చెప్పగలుగుతాం దీని ద్వారా అంటే అమ్మా, ఈ చోట పగుళ్ళు ఉండటం వల్ల, ఒత్తిడి పెరగటం వల్ల ఏదైతే ప్లేట్ టెక్టానిక్ స్ట్రెసెస్ అంటారనమాట మా ప్యారలన్స్, ఆ ఒత్తిడి అనేది స్ట్రెస్ ఎప్పుడైతే భూ పొరలలో ఏవైతే రాతి పొరలు ఉన్నాయో వాటి శక్తిని అధిగమించినప్పుడు అక్కడ కదలిక ఉండి ఆ కదలిక అయినప్పుడే మనకి భూకంపం వస్తుంది. అంతేకాదు అక్కడ ఆగిపోలేదు. ఆ భూకంపం ఎప్పుడైతే ఉత్పన్నం అవుతుందో ఆ కేంద్రం దగ్గర, అక్కడి నుంచి భూకంప తరంగాలు అనేవి ఉత్పన్నం అవుతాయి. అవి ఏవైతే తరంగాలు ఉన్నాయో వివిధ డైరెక్షన్స్ లో అవి ట్రావెల్ అవుతూ ఉంటాయి. అంటే అర్త్ ఇంటీరియర్ అది దాని శక్తి ప్రకారంగా ఏదైతే కేంద్రం నుంచి ఈ తరంగాలు ప్రవహిస్తూ పోతాయో ప్రకంపనలు అనేవి మనకు ఫీల్ అవుతాయి. ఇవాళ మనం 200-300 కిలోమీటర్ల రేడియస్ లో ఏవైతే మనకి ఫెల్ట్ రిపోర్ట్స్ ఉన్నాయో దీని ద్వారా మనకి ఎందుకు అంటే ఈ భూకంపం 40 కిలోమీటర్లు లోపల జరిగింది. నెంబర్ 1. సో దాని స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇన్వర్టెడ్ కోన్ మనం చూస్తే ఆ రేడియస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. రెండోది ఈ తీవ్రత 5.3. మూడోది ఏమిటంటే ఇవి రాతి ప్రదేశం. రాతి ప్రదేశం ఎప్పుడు ఎనర్జీని ఎఫిషియెంట్ గా ట్రాన్స్మిట్ చేస్తుంది. సో అది అందుకు ఈ ప్రకంపనాలు చాలా చోట్ల ఫీల్ అయ్యారు. సార్, గోదావరి నది పరివాహక ప్రాంతంలో వచ్చింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏరియాల్లో వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్ల అనేటువంటి కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ విశ్లేషణలు ఎట్లా చూస్తారు సార్ మీరు? మేడం, నేను దీన్ని కౌంటర్ ఎందుకు చేస్తానంటే అమ్మా, 1969 భద్రాచలం ఎర్త్క్వేక్ వచ్చింది. అక్కడ ఏం డ్యామ్ ఉంది? డ్యామ్ లేదు. కానీ రిజర్వాయర్ ట్రిగర్డ్ సైస్మిసిటీ అనేది ఉంది. కోయినా ప్రాజెక్ట్ కింద మనకి భూకంపాలు వచ్చాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతం 60 ఏళ్ల తర్వాత కూడా వస్తున్నాయి, కాదని అంటలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక బరాజ్. ఒక బరాజు, అట్లాంటి బరాజులు చాలా ఉన్నాయి మనకి. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ముందర కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ నాట్ ఏ హ్యూజ్ ప్రాజెక్ట్. కానీ ఈ భూకంపం కేంద్రం దాని డౌన్ స్ట్రీమ్ వచ్చింది. సో దానికి దీనికి ముడిపెట్టడం అనేది సరి అయినది కాదని నేను చెప్పదలుచుకున్నాను. ఎగ్జాక్ట్లీ 4 months బ్యాక్ ఇప్పుడు ఎక్కడైతే ఎపి సెంటర్ ఉందో ములుగులో, అక్కడే దాదాపుగా 1,00,000కు పైగా చెట్లు కూలిపోయాయి. అదే ప్రాంతంలో ఇప్పుడు భూకంపం రావడం దేనికి చిహ్నం అనేటువంటి క్వశ్చన్ మార్కులు కనిపిస్తున్నాయి సార్. మేడం, అర్త్క్వేక్ ప్రాసెస్ అనేది అర్త్క్వేక్ రేడియస్ 6,371 కిలోమీటర్స్. అర్త్క్వేక్ ప్రాసెస్ ఇస్ మినిమం 1,000 కిలోమీటర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే భూమి లోపల నుంచి 1000 కిలోమీటర్ల లోపల నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అట్మాస్ఫియరిక్ ప్రాసెస్ ఏదైతే మీరు అదేంటి సైక్లోజెనసిస్, డిప్రెషన్ ఏదైతే ఉందో దట్స్ అట్మాస్ఫియరిక్ ప్రాసెస్. అది 3 నెలల కిందట వచ్చిన దానికి దీనికి పొంతు పెట్టి దానివల్ల ఇది వల్ల దాదా అనే క్వశ్చనే కాదు. ఇలా అయితే ఫెంజల్ సైక్లోన్ దీనికన్నా తీవ్రతతో వెళ్ళింది. మరి దాని ట్రాక్ అలాంగ్ మనకి భూకంపాలు రావాలి. రోజు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం అన్ని చోట్ల అది కాదు.
ఈ ప్రాసెస్ ఇది దీనికి ఒక యాక్టివిటీ, దీనికి ఒక హిస్టరీ ఉంది. ఉమ్, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఆ ఈవెంట్ ఏదైతే అట్మాస్ఫియరిక్ ఈవెంట్ చెప్తున్నారో, మీటరలాజికల్ ఈవెంట్ వెస్టర్లీసు ఈస్టర్లీసు నార్త్ నుంచి అన్నీ వచ్చి వార్మ్ అండ్ కోల్డ్ కరెంట్స్ వచ్చి అక్కడ కలయికై దాట్ సైక్లోజెనసిస్ ఫార్మ్డ్ అండ్ ఏ టైఫూన్ లైక్ థింగ్ వాస్ క్రియేటెడ్ దేర్. సో ఇట్ వాస్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ వెరీ ఫ్రీక్ ఫినామినా. ఆ ఫ్రీక్ ఫినామినా దగ్గరే ఈ అర్త్క్వేక్ వచ్చింది కనుక వీఆర్ వెరీ గుడ్ ఇన్ కొరిలేటింగ్ థింగ్స్. ఇవాళ ఇది చేసాం కనుక రేపు అదే అయింది. మనం ఇది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఐ గో టు గాడ్ అండ్ పుట్ ఇన్ ఉండి యాజ్ ఇఫ్ ఐ బ్రైబ్డ్ అండ్ ఆల్ మై పాస్ట్ క్లియర్ పాపాలన్నీ అయిపోతాయి. క్లియర్ అయిపోతాయి. అంటే నేను ఉండిలో డబ్బులు వేయొద్దు అంటలేదు. యూ హ్యావ్ టు హ్యావ్ బి రిలీజియస్. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ డూ వాట్ ఎవర్ యూ, బట్ డోంట్ సే కాజ్ అండ్ ఎఫెక్ట్ కెనాట్ బి ద సేమ్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అని నేను చెప్తాను. That scientific natural process of cyclogenesis and the natural scientific process of an earthquake genesis are not same and cannot be correlated. సో హైదరాబాద్ దాకా వచ్చి ఎస్ సార్, హైదరాబాద్ లో కూడా ట్రెమోర్స్ అనేవి కనిపించాయి. హైదరాబాద్ సేఫ్ ఉందా అనేటువంటి ఒక మాట కూడా ఉంది. సో డెక్కన్ అందరూ ఇవాళ పొద్దున్న నుంచి నన్ను హైదరాబాద్ సేఫ్ ఉందా అని అడుగుతారు. ఇన్ వాట్ కాంటెక్స్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ సేఫ్టీ ఆఫ్ హైదరాబాద్? ఎస్ సార్. సో హైదరాబాద్ డెక్కన్ ప్లాట్యూ కావచ్చు, హైదరాబాద్ ని సెకండ్ క్యాపిటల్ అనుకుంటున్నాం, హైదరాబాద్ అన్నిటికంటే సేఫెస్ట్ జోన్ అనుకున్నప్పుడు ఇలాంటి భూకంపం రావడం, ఒక భూ ప్రకంపనలు ట్రెమోర్స్ ని ఇక్కడ దాకా ఫీల్ అవడం అనేది Madam, felt is this earthquake has felt is nothing. 1993 Killari earthquake was 10 times more stronger than what magnitude wise, 32 times more energy. People felt nothing happened to Hyderabad. What people should be bothered is 1905 floods lage malli repeat aitaya. Are we going to have a 6.3 magnitude in Hyderabad? Can our buildings going to be there? That is the question which people are talking about safety. Madam, safety is a collective effort of the government and local people. Ante మనం ప్రజలు, పాలకులు, రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఏమున్నాయి అందరూ సంయుక్తంగా పనిచేస్తేనే మనకి సేఫ్టీ వస్తుంది. అర్త్క్వేక్ సేఫ్టీ అనేది ఇస్ ఎన్ష్రైన్డ్ ఇన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, IS 1893 కోడ్ లో ఉంది. దాని ప్రకారంగా అనుగుణంగా మనం తీసుకుని దాన్ని మనం నిర్మాణాలని నిర్మించుకుంటే మనం ఇవాళ ఈ డిస్కషన్ అర్త్క్వేక్ సేఫ్టీ గురించి అసలు లేనే లేదు. సో ఈ అర్త్క్వేక్ ద్వారా మీ మీడియా సోదరులకు నేను చెప్పేది ఏమిటంటే, ప్లీజ్ డ్రైవ్ ఏ లైన్ వెరీ స్ట్రాంగ్లీ ఆల్ ఓవర్. దిస్ అర్త్క్వేక్ ఇస్ ఎ రిమైండర్. ఈ ప్రకంపనలు మనకి ఏమి చెప్తున్నాయంటే, భావి కాలంలో మనం ఏదైతే నిర్మాణాలు చేస్తామో సైస్మిక్ జోనింగ్ మ్యాప్ ఆఫ్ ఇండియా అనుగుణంగా దాన్ని పరిగణనలో తీసుకుని మున్సిపాలిటీస్ హూ ఆర్ వెస్టెడ్ విత్ గివింగ్ అప్రూవల్స్ ఫర్ బిల్డింగ్స్, దే షుడ్ ఎన్ఫోర్స్ దట్ ఇన్ సెన్సియో స్ట్రిక్టో. అంటే రేపు 6.3 మాగ్నిట్యూడ్ తీవ్రతతో వచ్చినా ఇక్కడ హైదరాబాద్ లో చెక్కు చెదరకుండా అన్ని కట్టడాలు ఉంటాయి. అది ఎవరు? ఫస్ట్ రెగ్యులేటరీ బాడీ, సెకండ్ ప్రజలకు కూడా అవగాహన ఉండాలి. నేను ఇల్లు కట్టుకుంటుంటే అరే ఇది ఏదో జోనింగ్ మ్యాప్ ఉంది, ఆ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే డిజైన్ ఇస్తున్నాడో వాళ్ళు కూడా చెప్పాలి. ఇప్పుడు వాళ్ళని మేము దాని ప్రకారంగా చేసేటప్పుడు ప్లీజ్ రైట్ అవర్ స్టేట్, మేము ఈ సైస్మిక్ జోన్ ప్రకారంగా మేము రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ లో మీ బిల్డింగ్ ని డిజైన్ చేసాం. సో అర్త్క్వేక్ సేఫ్టీ అనేది మేడం, ఈ అర్త్క్వేక్ నుంచి మనం డిస్కస్ చేస్తాం, రేపు అందరం మర్చిపోతాం, ప్రకంపనలు పోయే అందరం మర్చిపోయాం, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. కానీ నా కోరిక ఏంటంటే, నేను అందరినీ విన్నపించుకోవటం ఏమిటంటే, ప్లీజ్ టేక్ దిస్ వెరీ సీరియస్లీ. లెట్ నాట్ ఇట్ బి ఏ కెటాస్ట్రాఫీ. డిజాస్టర్ ఏంటంటే అండి, చూడండి తిరువణమలైలో ఆ ల్యాండ్ స్లైడ్ వల్ల ఫ్యామిలీ ఆఫ్ 7 people జస్ట్ ఇన్ నో మినిట్. వాయినాడ్ లో చూడండి, దే ఇన్ నో టైమ్ దే. ఐ వాజ్ వెరీ, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ వీక్ ఇదే రోజున నేను బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ లో ఢిల్లీలో ఉంటే, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆఫ్ కేరళ నుంచి ఏం చెప్పారంటే, వైనాడ్ లాగానే మెయిన్ పల్లియో ఏదో అక్కడ కూడా ఇలాంటిదే ల్యాండ్ స్లైడ్ అయింది అదే రోజు. కానీ ఒక్కరూ పోలేదు. ఎందుకు పోలేదు మేడం? అవేర్నెస్ వాళ్ళది. దే వర్ టాట్ వాట్ దే షుడ్ డూ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ సో హెవీలీ, వేర్ దే షుడ్ గో అండ్ టేక్ రెస్క్యూ. సో దానివల్ల అందరూ వాట్సాప్ గ్రూపులు తయారు చేసుకుని దే సేవ్డ్ దెమ్సెల్వ్స్. సో అవేర్నెస్ అనేది ఒకటి మన శాస్త్రవేత్తలకు ఉంటుంది. గవర్నమెంట్ షుడ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అండ్ మనం ఏం చేయాలంటే దీన్ని
ముందర తీసుకెళ్ళాలి. సో అర్త్క్వేక్ సేఫ్టీ అనేది ఒక పెద్ద మిషన్ లో తీసుకుని ఎవ్రీ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇట్ అక్రాస్ మేడం. ఎందుకంటే ఈ భూకంపాలు ఒక సైకిల్ స్టార్ట్ అయితే ఎప్పుడు ఎండ్ అవుతుందో ఎవరికి తెలియదు, ఎలా పరిగణనలో వస్తుంది, ఎలా అది దారి తీస్తుంది, అవన్నీ క్వశ్చన్స్ ఆర్ అన్ఆన్సర్డ్ బై సైంటిస్ట్ ఆల్సో. అందుకు అర్త్క్వేక్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మనం ఏ జోన్ లో ఉన్నామో మనకు తెలుసు, దాని అనుగుణంగా కట్టుకోండి కట్టడాలు. ఇప్పుడు సెస్మలాజికల్ గా ఒక సైకిల్ అనేది వస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి హిట్ అవ్వబోతోంది, అది కూడా ఇంత హార్డ్ గా ఉంటుంది అనేటువంటి వాదనలు అనాలిసిస్లు వస్తున్నాయి సార్. దానికోసం ఏం చేయాలంటారు? ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఇలాంటివి రాకుండా? మేడం ఫోర్కాస్ట్ చేయటం అనేది పాసిబుల్ లేదు. అర్త్క్వేక్ ఫోర్కాస్ట్ ఎవరు చెప్పినా కూడా నేను ఇవాళ ఇప్పుడు మేడం నేను ఫోర్కాస్ట్ చేస్తాను, మీకు ఒక సైట్ ఇస్తాను, అక్కడ పోయి చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పింది ఒక 50 ఎర్త్క్వేకులు మాగ్నిట్యూడ్ 5 వస్తాయి అన్నారు, ఈ వారంలో అవి వచ్చాయి. కానీ ఎక్కడొచ్చాయి అని చెప్పాడా? ఎప్పుడు ఏ సమయంలో వస్తుందని చెప్పాడా? అది చెప్పలేదు. సో చాలా మంది ఏమంటారు, అరే నేను భూకంపం వస్తుందని చెప్పేసాను. ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అది చెప్పు. నేను చెప్పాను భూకంపాలు రోజు వస్తున్నాయి. రోజు ఎక్కడో ఒక చోట ప్లానెట్ ఎర్త్ పైన వర్షం పడుతుంది, ఎక్కడో ఒక చోట లైట్నింగ్ పడుతుంది. నేను చెప్పాను, నేను ప్రిడిక్ట్ చేశాను, అక్కడ పడింది. ఎక్కడ పడిందో చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ 10 minutes లో నేను మలక్పేటలో కూర్చున్నాను, ఇక్కడ వర్షం పడుతుందని నన్ను చెప్పమని నేను చెప్పలేను. వర్షం ఎక్కడో పడుతుందని చెప్తాను, పడుతుంది. ఇండియాలో ఎక్కడో ఒక చోట వర్షం పడుతుంది, అందరికీ తెలుసు. సో నేను చెప్పేది ఏమిటంటే మేడం, ఫోర్కాస్ట్ అనేది ఇస్ వెరీ డేంజరస్. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ, అంటే టెక్నాలజీ మా దగ్గర ఉంది, సైన్స్ లేదు మా దగ్గర. ఎందుకు? we have not understood the phenomena completely. So it is rather very difficult for all of us to state రేపు అర్త్క్వేక్ వస్తుందా, ఎల్లుండి వస్తుందా. కానీ మనకి ఎంత తీవ్రతతో వస్తుంది తెలుసు, ఎక్కడ వస్తుందో తెలుసు. అందుకు అవి తెచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకో. జాగ్రత్త ఏమిటంటే కట్టడాలని, నిర్మాణం చేసే భవనాలని అర్త్క్వేక్ సేఫ్టీ అనుగుణంగా చేసుకుంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, ఈ రోజు విజయవాడలో కనిపించింది, మహారాష్ట్ర గచ్చిరోలి దాకా వెళ్ళింది అనుకున్నప్పుడు ఇవన్నీ ఏ జోన్ లోకి వస్తున్నాయి సార్? సెస్మలాజికల్ జోన్స్ లో హైదరాబాద్ సైస్మిక్ జోన్ 2, ఇవాళ అర్త్క్వేక్ వచ్చింది సైస్మిక్ జోన్ 3. గచ్చిరోలి అవన్నీ సైస్మిక్ జోన్ 2. సో ఇప్పుడు ఏంటంటే భూకంపం సంభవిస్తే ఆ రేడియస్ లో ఉన్న అన్ని మహారాష్ట్ర, అదే నేను అనుకున్నాను, ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో కూడా ఫీల్ అయి ఉంటారు, బికాస్ దే ఆర్ ఆన్ ద బార్డర్ స్టేట్స్. దే వుడ్ హావ్ ఆల్సో ఫెల్ట్. మోస్ట్లీ అక్కడ ఏంటంటే అదంతా ఇది గనక ఫారెస్ట్ ఏరియా గనక నాట్ మచ్ పాపులేషన్ అక్కడ. బట్ ఇట్ సైడ్ ఏమిటంటే మనం అందరం డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎక్కువ కనుక దే ఫెల్ట్. ఎస్ సార్, ఈ రోజు 5.3 అక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇవన్నీ లేవు, కానీ ఒక రకమైనటువంటి అలజడి అందరిలోనూ కనిపించింది. ఎర్లీ అవర్ లో వచ్చింది కాబట్టి ఉంటుంది, అందరిలో అలజడి ఉంటుంది. 5.3 అనగానే చాలా ఏళ్ల తర్వాత వచ్చింది, 55 ఏళ్ల తర్వాత వచ్చింది. అంటే నేను యాజ్ పర్ ది NCS కొంతమంది 5 magnitude అన్నారు, 5 పాయింట్. బట్ ఎనీవే ఇట్ ఇస్ 5 or 5.3, a little difference here and there. But what I intend saying is we need to be cautious enough. ఇది మనం అలజడి పడితే ఏం కాదు మేడం, ఏమైతుంది చెప్పండి? అలజడి పడి భూకంపం వస్తుంది. మీరు నాకు తెలియదు మీరు ఫ్లాట్స్ లో ఉంటారో ఎక్కడ ఉంటారో, మీరు 20వ floor లో ఉన్నారు, మీకు ఫోన్ చేసి చెప్తాను మేడం నెక్స్ట్ 5 minutes లో అర్త్క్వేక్ వస్తుంది. ఐదర్ ఆల్ ఆఫ్ యూ వేర్ 100 families are staying there, they all will rush towards the elevator. మీరు ఎవరు లేదు, మీరు దుంకుకుంటూ నడుచుకుంటూ దిగుకుంటూ పరిగెత్తుకుంటూ రావాలి. వచ్చేటప్పటికి యూ విల్ బి ప్యాంటింగ్. దానికన్నా బదులు మీ ఇల్లే 20th floor ఏం కూలదురా, నేనేం భయపడాను, రాని భూకంపం అంటే అయిపోయింది. ఇట్స్ వెరీ సింపుల్ మేడం. అర్త్క్వేక్ రెసిస్టెంట్ బిల్డింగ్స్ కాస్ట్ ఇంక్రీజెస్ ఓన్లీ బై 10%. అది ఏదో పెద్ద టెక్నాలజీ కాదు. అంటే ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేస్తుంటే, ఒక బిల్డింగ్ కడుతుంటే 30% స్ట్రక్చర్కి వెళ్తుంది, 70% మనం కాస్మెటిక్ చేంజెస్ చేస్తాం చూసారా. నాకు ఈ రాయి కావాలి, ఆ రాయి కావాలి, ఇది కావాలి, ఆ ఫోకస్ అనేది ఉంటుంది. ఇంటీరియర్ పెయింట్ అంటే ఏమిటంటే మనం ఇంటీరియర్స్ లోపల కోర్ స్ట్రాంగ్ గా ఉందా లేదా అని మనం చూడాలి. దాంట్లో 10% పెంచామనుకోండి మేడం, ఎవ్రీ బిల్డింగ్ ఇస్ సేఫ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే ఒక పానిక్ అనేది క్రియేట్ అయిపోయింది. వీటన్నిటికీ ఒక క్లియర్ గా ఒక ఆన్సర్ ఇచ్చినందుకు, ఒక సొల్యూషన్ కూడా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.